మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను గవర్నర్ ఆమోదించకపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో సందిగ్ధత నెలకొంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధమైంది. చెన్నైలోని లోక్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపిచ్చింది. ఇక కాంగ్రెస్ చేపట్టనున్న ఈ నిరసన కార్యక్రమంలో టీవీకే పాల్గొంటుందా లేదా అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గవర్నర్ బీజేపీ ఆదేశాలతోనే విజయ్ ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. సో ఈ ఆందోళన కాంగ్రెస్ చేపడుతున్న నేపథ్యంలో టీవీకే దీంట్లో పాల్గొంటుందా అనే ఒక అంశం అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మనం చూస్తున్నాం గత 2-3 రోజులుగా టీవీకే బయట మీడియాతో కానీ లేదంటే ఎలాంటి ప్రకటనలు చేయట్లేదు అనేది క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, తమిళనాట ఏర్పడినటువంటి రాజకీయ సందిగ్ధతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా చిక్కుముడి వేయడం లేదు. ఏది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనేటువంటి అంశాలతో పాటు వివిధ రాజకీయ కోణాల్లో తీవ్రమైనటువంటి చర్చలు, తీవ్రమైనటువంటి ఒడిదుడుకుల నడుమ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ విజయ్ ఇప్పటికే 2 మార్లు గవర్నర్ను కలవడం జరిగింది ప్రభుత్వ ఏర్పాటుకు, అదేవిధంగా ప్రమాణ స్వీకారక అనుమతి ఇవ్వాలని. అయితే గవర్నరు 2 సార్లు కూడా విజయ్ వద్ద మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు లేవని చెప్పి కూడా ఇటు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని ఇవ్వలేదు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజకీయబద్ధంగా గవర్నర్ బాధ్యత. ఏదైతే బల నిరూపణ అనేది వన్స్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత, ప్రభుత్వాన్ని నిర్మించుకున్న తర్వాత అసెంబ్లీ కేంద్రంగా నిరూపించుకుంటారు. కానీ రాజ్భవన్లో గవర్నర్ ముందు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేది కాంగ్రెస్, అదేవిధంగా డిఎంకేతో పాటు లెఫ్ట్ పార్టీలు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకుల వాదన. ఈ నేపథ్యంలోనే తమిళనాడు గవర్నర్ రాజేంద్రన్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం, ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు ఇటు రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానము నేడు లోక్ భవన్కు, చెన్నైలో ఉన్నటువంటి గవర్నర్ లోక్ భవన్ను ముట్టడికి పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున లోక్ భవన్ను ముట్టడిస్తామని చెప్పి, అదేవిధంగా తమిళనాడు వ్యాప్తంగా నిరసనలకు కూడా పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనము ఇక్కడ చెన్నైలో ఉండేటువంటి లోక్ భవన్ వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసుల భద్రత, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల నడుమ లోక్ భవన్ పూర్తిగా కూడా కట్టడి చేశారు. ఎక్కడికక్కడ బ్యారిగేట్లను పెట్టి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి లోక్ భవన్కు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలు కానీ మరెవరు కానీ ఇక్కడికి ప్రవేశించకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లను ఇటు తమిళనాడు పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏదైతే గవర్నర్ తీరుకు నిరసనగా కూడా ఇప్పటికే పలు పార్టీలు ఏదైతే గవర్నర్ తీరుపై నిరసిస్తున్నాయి, ఇటు బీజేపీ చెప్పినట్లుగానే గవర్నర్ వ్యవహరిస్తున్నారు. విజయ్ కాంగ్రెస్తో జత కట్టడం వల్లే అది జీర్ణించుకోలేక ఇటు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని నిరాకరిస్తున్నారు గవర్నర్. బీజేపీ ఏదైతే చెబుతుందో గవర్నర్ అదే ఫాలో అవుతున్నారు తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా, రాజకీయబద్ధంగా గవర్నర్ నడుచుకోవడం లేదు అనేది ఇటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి వ్యక్తుల వాదన. కాంగ్రెస్ అధిష్టానం పిలుపుతోటి నేడు ఇవాళ ఈ నిరసనలకు పిలుపునిచ్చింది. సో దీంతో టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వారెవరైనా పాల్గొంటారా లేదా అనేది మాత్రము వేచి చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే మాత్రం తమిళనాట కనపడుతూ ఉన్నాయి. హరి, ఆల్రైట్ లోకేష్.